పోరాటం చేసినట్టుగా డ్రామా ఆడిన చంద్రబాబు ప్యాకేజీతో ఇక నుంచి బిచ్చగాళ్లుగానే ఉంటామన్నట్టుగా వ్యవహరించారని అన్నారు. ఢిల్లీలో వెంకయ్య, విజయవాడలో చంద్రబాబు అర్ధరాత్రి హైడ్రామా చేశారన్నారు. ఇప్పటికైనా కేంద్రం నుంచి టీడీపీ బయటకొచ్చి శనివారం తలపెట్టిన బంద్కు మద్దతివ్వాలని నారాయణ డిమాండ్ చేశారు. వెంకయ్యనాయుడు వచ్చి ఆయన దాన్ని సపోర్ట్ చేస్తూ మేము ఇంకా చాలా చేస్తాం, మీకు ఇస్తూనే ఉంటాం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇస్తూనే ఉంటాం అని అంటున్నాడు. అంటే నీ అబ్బసొత్తు ఇస్తావు, మాకేమన్నా దయా దాక్షిణ్యం ఇస్తావు వాళ్ళకి? ఈరోజు 1,60,000 కోట్లు మనకి హామీ ఇవ్వచ్చు, కానీ అమలు చేసే శక్తి వాళ్ళకి లేదు. వీళ్ళు ఇవ్వరు, పైపు వీళ్ళు శాశ్వతంగా ఉండరు. ఈ 3 ఏళ్ళు మన గవర్నమెంట్ మారిపోతుంది, ఆ వచ్చేవాడికి మ్యాండేట్ ఉండదు. కాబట్టి హక్కుగా రావాలంటే ప్రత్యేక హోదా చట్టరూపంగా రావాల్సిందే. చట్టరూపంగా ఒకసారి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పెరుగుతుంది. ప్రైవేటు పరిశ్రమలు వస్తాయి, రాయితీలు కల్పించబడతాయి, దానికి ఒక ఉత్తేజం వస్తుంది, సపోర్ట్ వస్తుంది. తర్వాత క్యాపిటల్ సిటీకి విధిగా వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ దయాదాక్షిణ్యాలపైన మంచి పైన కాదు, ఇది హక్కుగా రావాలని మనం కోరుతున్నాం. లేదు మేము భిక్ష వేస్తాం, మీరు భిక్షాందేహి ఉండండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చివరికి విరోచిత పోరాటం చేసి మేము బిచ్చగాళ్ళుగానే ఉంటామని చెప్పేసి ఆమోదించి ఆయన దాన్ని అంగీకరించాడు. ఈ బిచ్చగాళ్ళ పాత్ర చూస్తుంటే ప్రజానీకాన్ని మోసం చేసే పద్ధతి కాదు. ఇది వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు ఇష్టం వచ్చినప్పుడు చిల్లర పెంకులు పాడేస్తూ ఉంటే దానికోసం మనం యాచరించుకుంటూ యాచకత్వంలాగా ఉండి మాకు ఆ డబ్బులు కావాలా ఈ డబ్బులు కావాలని అడుగుతూ ఉన్నాం.